తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో ఒక అత్తగారు నలుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు. అత్తగారిని చూస్తే కోడళ్లకు చాలా భయం. ఇట్లా ఉండగా పెద్ద కోడలికి చెరుకుగడ తిందామని ఉండేది. చిన్న కోడలికి చల్మిడి తినాలని ఉండేది. మూడో కోడలికి అరిసెలు తినాలని ఉండేది. నాలుగో కోడలికి పరమాన్నం తినాలని ఉండేది. చేసుకుందామంటే అత్తగారు కోప్పడుతుందని, అత్త లేనప్పుడు చేసుకుని తిందామని సమయం కోసం చూస్తూ ఉన్నారు. ఒక రోజున అత్తగారు పొలం వెళ్ళింది. అప్పుడు పెద్ద కోడలు, అత్తయ్య పొలంకి వెళ్ళింది, మనకు కావలసినవి త్వరగా చేసుకుని తిందాము అంది. సరే అంటే సరే అనుకున్నారు. ఎవరికి కావలసినవి వారు తెచ్చుకుని తినబోతుండగా అత్తగారు వచ్చింది. ఆవిడ చూస్తుందని ఎవరు చేసుకునేవి వారు దాచుకున్నారు. అత్తగారు చూసి చూడనట్లుగా ఊరుకున్నది. కోడళ్ళు ఆగలేక, అత్తయ్య అప్పుడే వచ్చారేం అని అడిగారు. అందుకు ఆమె ఇలా చెప్పింది, నేను పొలం పోతుంటే చెరుకుగడంత పాము కనిపించింది. చలిమిడి ముద్దంత రాయి విసిరాను. అరిసెంత పడగ విప్పింది. పరమాన్నంలాగా నా ఒళ్ళు పొంగిపోయింది అని ఆయాసపడుతూ చెప్పింది. కోడళ్ళు సిగ్గుపడి ఎవరి భాగంలోది వాళ్ళు అత్తగారికి కూడా పంచిపెట్టారు. అంతా ఆనందంతో తిన్నారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.